ఎమ్మాన్యుయల్ పరిచర్యలో మీ ఎదుట నిలవబడిన మీ ఆత్మీయ తండ్రిగా నా జీవితంలో, మీ తల్లి జీవితంలో, మా జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు ఒకసారి కళ్ళ ముందు పెట్టాడు. కళ్ళ ముందు పెట్టిన వెంటనే అవన్నీ దేవుడు నా కళ్ళకల్లా చూపించిన వెంటనే నా ఆత్మ దేవుని ఏమని స్తుతిస్తుందో తెలుసా? నేను ఏ దేవుని సేవిస్తున్నానో, ఏ దేవుని ప్రకటిస్తున్నానో ఈ నా దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా కార్యాలు చేయగలిగిన దేవుడు. అన్న మీరు ఎలా చెప్తారు ఈ మాట? దేన్ని బట్టి చెప్తారు? ఎఫెస్సి పత్రికలో పౌలు గారు రాసిన మాటను బట్టి చెప్తారా? ఎస్, లేఖనాధారం మాత్రమే కాదు, రుచి చూచి 22 సంవత్సరాల ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, దేన జనుల పట్ల ఆయన ఎలా దయ చూపుతాడో, ఆయన దయను అనుభవించిన ఒక సాధారణమైన సేవకుడిగానే కాదు, ఒక సాధారణమైన విశ్వాసిగా యేసును రుచి చూచి చెప్తున్నాను. తల్లి, నీవు ఆరాధించే నీ దేవుడు, ఈ ఆరాధనకు వచ్చిన అన్నయ్య, తమ్ముడా, నీవు ఆరాధించే నీ దేవుడు, నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఏదో ఒక రోజు అత్యధికంగా మన బ్రతుకులో కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. 2002 సంవత్సరంలో కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఒక మీటింగ్ జరుగుతుంది. అప్పుడే మేము సేవకు వచ్చిన పసికందులం, అంటే సేవలో పసికందులం, సేవలో 1 year బేబీ. ఆ పెద్ద మీటింగ్ చూసి దేవుని ఒక మాట అడిగాం, దేవా, మా జీవితంలో కనీసం ఇలాంటి మీటింగ్ ఒక్కటైనా మేము ఏర్పాటు చేయాలయ్యా. వినండి మాట, మా జీవితంలో ఇలాంటి మీటింగ్ ఒక్కటైనా మా బ్రతుకులో ఏర్పాటు చేయాలయ్యా. మేము స్పీకర్లుగా ఉండాలని కాదు, ఎవరో ఒక పెద్ద స్పీకర్ని పిలిపించి జీవితంలో కనీసం ఒక్క మీటింగ్ అయినా ఇలాంటి మీటింగ్ పెట్టాలయ్యా అని 2002 సంవత్సరంలో కుత్బుల్లాపూర్ గ్రౌండ్లో నేను దైవ సేవకురాలు చేసిన ప్రార్థన. ఇది 2025, 23 సంవత్సరాల తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? అలాంటి మీటింగ్స్ కొన్ని 100 మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. మన ఆత్మీయ తండ్రిని పిలిపించి మీటింగ్స్ పెట్టడమే కాదు, అంతకంటే పెద్ద సభల్లో ఓ దైవజనునిగా, దేవుని రాయబారిగా నిలవబడి వాక్యం అందించడానికి దేవుడు కృప చూపించాడు. తమ్ముడా, ఒక్క మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలేసయ్యా, మా బ్రతుక్కి పెద్ద పెద్ద కళలేమి లేవు, ఏదేదో గొప్ప కార్యాలు చేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న దయనీయ స్థితి, ఒక్క మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలయ్యా. ఈరోజు నెలకొచ్చి మనం ఓన్గా 2 మీటింగ్స్, 3 మీటింగ్స్, 2 మీటింగ్స్, 3 మీటింగ్స్. ఆత్మదేవుడు అంటాడు, నీవు ప్రకటించే నీ దేవుడు, నా ప్రజలు ఆరాధించే నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడునని నా ప్రజలకు చెప్పమని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. తమ్ముడు, నీవు ఆరాధించే దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఈరోజే కానీ భవిష్యత్తులో కానీ అత్యధికమైన కార్యాలు నీ బ్రతుకులో ఆయన చేయునుగాక. సరే, సేవ ప్రారంభించాం. ఈరోజు ఏదో ఒక మంచి స్థితికి వచ్చిన తర్వాత మాకు ముందే దర్శనం ఉందండి, బలమైన సేవ చేస్తామండి, ఆ రోజుల్లోనే అనుకున్నాం. అంత పెద్ద పెద్ద మాటలు నేను అనలేను. అంత గొప్ప విశ్వాసం ఒప్పుకుంటాను, అంత గొప్ప విశ్వాసం ఈరోజు దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడని, ఆ రోజునే నేను దర్శనం చూశాను అని లేని మాటలు నేను చెప్పలేను. సేవ ప్రారంభించిన దినాల్లో అమ్మ, నేను యేసయ్యని వ్యక్తిగతంగా అడిగిన మాట, యేసయ్యా మొద్ద అన్నం పెట్టి చాలయ్యా. ఆ ఇంటికెళ్ళి ఈ ఇంటికెళ్ళి ఎవరు ముద్దన్నం పెడతారా ఎదురు చూసే పరిస్థితి రావద్దయ్యా. సేవకు వచ్చాం కదా, యాజకులుగానే బ్రతకాలి కానీ యాచకులుగా బ్రతకూడదయ్యా. ఈ మాట వినండి, యాజకులుగానే బ్రతకాలి కానీ యాచకులుగా బ్రతకూడదయ్యా. ఎవరు ముద్దన్నం పెడతారని ఎదురు చూసే పరిస్థితి రాకూడదు. ఓ ముద్దన్నం పెట్టయ్యా. సేవకు వచ్చాం కదా, ఒక 100 గజాల స్థలం,
ఒక 100 మంది ఆత్మల్ని ప్రభా, ఇంతే, ఇంతకు మించి ఏం పెద్ద 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 కళలేమి లేవయ్యా. ఇది ప్రభుని అడిగింది. మొత్త అన్నం పెడితే చాలయ్యా అని ప్రభుతో అంటే, ప్రభు ఈరోజు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా లక్షల కొలది ప్రజలకు ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టే పరిచర్యగా, ఎంతోమంది పేద విధవరాండ్రకు సహాయం చేసే పరిచర్యగా, ఎంతోమంది తండ్రి లేని బిడ్డలకు సహాయం చేసే పరిచర్యగా ఈరోజు కళ్ళ ముందు నిలవబెట్టాడు. మొద్దనం పెడితే చాలు ప్రభు అన్నాం. ఒక విచిత్రం చెప్పంటారా, మన చర్చికి, మన వెహికల్స్కి నెలకొచ్చేసరికి డీజిల్ పెట్రోల్ ఖర్చు ఎంత అయిద్దో జస్ట్ ఒక రాయి వేయండి, ఏదో ఒక మాట అనండి, ఎంత ఖర్చు అవుతుంది? 10,000 అంటారా, 20,000 అంటారా, 1,00,000? బా, నువ్వు ప్రవక్తవరా తమ్ముడా? అయితే ఇంకా పెరగాల అక్క. నెలకొచ్చి 1,75,000 రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది. ఒళ్ళు చల్తరిస్తుంది. ఇక డీజిల్కి ఎంత ఖర్చు అవుతుందంటే, ఆ అన్న చూడు గొండి పట్టుకున్నాడు. నీ దేవుడు 100 గజాల స్థలం చాలు ప్రభా, 100 మంది ఆత్మలు చాలు, 100 మంది ఆత్మలు చాలు, చాలు అనలేదు కానీ 100 మంది ఆత్మల్ని అయ్యా. ఈరోజు మనం ఎక్కడ అడుగు పెట్టినా చాలామంది అంటారు, ఆ కాలంలో ఒక గొప్ప సేవకుడు ఉండేవాళ్ళు, ఆ సేవకుడు ఎక్కడ అడుగు పెట్టిన ప్రజలు ప్రవాహంలాగా వచ్చినట్లుగా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రవాహంలాగా ప్రజలు వస్తున్నారయ్యా. ఏమో ఈ తెలంగాణ గట్ట కొంతమంది అనే మాట, అలాంటి ఆశీర్వాదకరమైన పరిచర్యగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. అయితే ఇది ముందు కళ్ళతో చూసింది కాదండి. నేనేం ప్రగల్భాలు పలకను, నేను గొప్ప విశ్వాస వీరుణ్ణి, నాకు ముందే తెలుసు, నేను దర్శనంలో నేను పొరపాటుని మాట అనలేను. నేను నంబర్ 1 పిరికోడిని. మీకు చూడటానికి అన్నా తమిళ సుమన్ అబ్బా అన్నా అని మీరు అనుకోవచ్చు. నేను నంబర్ 1 పిరికోడిని. అంత పెద్ద గొప్ప విశ్వాసం కూడా నాకేమి లేదు. నన్ను కూర్చి నేను బడాయి మాటలు చెప్పుకోను. నేను ధైర్యవంతుడినో కాదో దైవ సేవకురాలకు బాగా తెలుసు. ఎక్కడైనా సముద్రం దగ్గరికి వెళ్తే దేవుని కృపను బట్టి నీళ్ళ దగ్గరికి అసలు బాను. అలాగని భయం కాదు సుమి. అక్క మీరు డ్యామ్ కాడికి వచ్చారు కదా, మీరు దిగారు, నేను దిగల. ఎందుకో తెలుసా? భయం కాదు. శోధకుడు ఏ చిన్న అవకాశం వాడికి దొరికినా సేవకుల మీద దాడి చేస్తాడు. మేము ఒక కుటుంబానికి అవసరమైన వాళ్ళం కాదు, ఒక కుటుంబానికి పరిమితమైన వాళ్ళం కాదు, లక్షల కొలది ప్రజల కుటుంబాలకు చెందిన వ్యక్తులం. ప్రతి క్షణం జాగ్రత్త. శోధకుడికి అవకాశం ఇవ్వకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అడిగా చెప్తాం ఆమేన్. ఇక శనతనంలో అంటే చెప్పేది ఏం లేదు. బయటికి వెళ్ళాలంటే అటువైపు ఒక సైనికుడు, ఇటువైపు సైనికుడు ఉండాలా, అంత ధైర్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవేవి కలగన్నది కాదు, దర్శనం చూసింది కాదు, అడిగింది కొంతే. మీతో దేవుడు చెప్పమని నా హృదయాన్ని రేపుతున్న మాట, చెల్లి నీవు ఆరాధించే దేవుడు, తల్లి నీవు ఆరాధించే దేవుడు, తండ్రి అన్నా, ఒకవేళ నిరీక్షణ కోల్పోయి, ధైర్యం కోల్పోయి, బ్రతుకులో విశ్వాసాన్ని కోల్పోయి, రేపు బ్రతుకు ఎలా ఉంటుందో తెలియక కృంగి విసికి వేసారిన స్థితిలో ఒకవేళ ఈరోజు ఆరాధనకు వస్తే నీతో దేవుడు చెప్పమని చెప్తున్న మాట, ఒకరోజు రాబోతుంది, నీ బ్రతుకులోనే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నా దేవుడు కార్యాలు చేయును గాక. చూడండి ఆ మాట ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు, చివరి వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 20-21 వచనాలు, 3వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే
అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. అమ్మరా చెప్పాలి, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేస్తాడు. బట్ సంఘమా ఒకటి నేర్చుకోండి, దేవుడు సంఘము ద్వారా పనిచేస్తాడు. ఒక వ్యక్తిని సంఘము ద్వారా వాడుకుంటాడు, ఒక సేవకుని, ఒక విశ్వాసిని సంఘం ద్వారా బలపరుస్తాడు. సంఘం ద్వారా తన కార్యాలు ఆపరేట్ చేయటం దేవుడు ప్రారంభిస్తాడు. 21వ వచనంలో అంటాడు కదా, ఎఫెసీ పత్రికలో, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అని చెప్పుకుంటూ వస్తూ 21వ వచనంలో అంటాడు నాతో కలిసి, క్రీస్తు యేసు మూలముగా సంఘములో సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి ద్వారా సంఘములో నుండి దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. మీరు ఎక్కడైనా బైబిల్ చరిత్ర కానీ సంఘ చరిత్ర కానీ చూడండి, ఒక దైవజనుడు బలంగా దేవుని చేతిలో వాడబడ్డాడు అంటే ఆ వ్యక్తి తలాంతులు సామర్థ్యం కాదు, కానీ ఒకటి దేవుని కృప, రెండవది ఆ దైవ సేవకుని వెనుక కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరులైన బృందం అనేక మంది కన్నీళ్లు విడవటాన్ని బట్టి ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగిన సేవకుని లేవనెత్తి ప్రపంచమంతా దేవుడు ఊరేగిస్తూ ఉంటాడు. ఒక టీవీ పనిచేయాలంటే రిమోట్ ద్వారా పనిచేస్తుంది. ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే కార్డు ఉండాలి, కార్డు ద్వారా డ్రా చేయగలుగుతాం. ఒక కారు ముందుకు వెళ్ళాలంటే పెట్రోల్ ద్వారా పనిచేస్తుంది. కొన్ని కార్లు బ్యాటరీ ద్వారా పనిచేస్తాయి, మరికొన్ని సిలిండర్ల ద్వారా పనిచేస్తాయి. అవి వాటి ద్వారా ఎలా పనిచేస్తాయో దేవుడు కూడా సంఘము ద్వారా పనిచేయటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందుకని బిడ్డలారా, ప్రతి వ్యక్తి, ఈ మాట బాగా పట్టుకోండి, గుండెల్లో రాసుకోండి, ప్రతి వ్యక్తి తనకంటూ వ్యక్తిగతంగా ఒక సంఘం, తన కొరకు ప్రార్థన చేసే కొంతమంది ప్రార్థన పరులు, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కుటుంబ క్షేమం కొరకు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చే దైవ సేవకులు, ఆ కుటుంబం కోసం అంగలారుస్తూ ప్రార్థన చేసే విశ్వాసులు, సంఘం, ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా కదా, సంఘానికి వచ్చే ఏ బిడ్డ కూడా ఆయారాం, నోరు తెరి చెప్పండి రా తల్లి, ఆయారాం వచ్చేము అన్నట్లు. సంఘము ద్వారా దేవుడు ఎలా పనిచేస్తాడో అవి క్రైస్తవ్యానికి హింస కలుగుతున్న రోజులు. హేరోదు యాకోబును పట్టుకొని శిరఛేదనం చేసి చంపాడు. అపోస్తుల్లో హతసాక్షి అయిన మొట్టమొదటి వ్యక్తి చూడండి, అపోస్తుల్లో హతసాక్షి అయిన మొట్టమొదటి వ్యక్తి యాకోబు. క్రైస్తవ సంఘంలో మొట్టమొదటి హతసాక్షి స్టెఫెన్ అని చెప్తాం. అపోస్తుల్లో మొదటి హతసాక్షి యాకోబు. యాకోబుని చంపిన తర్వాత ఏం చేశారో తెలుసా? ఈ అపోస్తులందరికంటే పెద్ద ఆయన, అపోస్తులందరిలో పెద్ద ఆయన ఎవరు? పేతురు కదా. పేతురును పట్టుకుందాం, పేతురును పట్టుకుందాం. పేతురును గనక మనం ఏదైనా చేస్తే, చంపేసేస్తే అపోస్తులంతా చెదిరిపోతారు అని అనుకొని పేతురు వారిని చెరసాల్లో వేశారు. పేతురు ఎంత గొప్పవాడో తెలుసా? చెరసాల్లో పడేసి 14 మంది సైనికులు చుట్టూతా ఉన్న తర్వాత కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసిన తర్వాత అద్భుతం, ఆ చెరసాలలో గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. నేను అడుగుతా, ఏమయ్యా పేతురా, తెల్లారితే పస్కా బలి పశువుగా నేను చంపేస్తారని హేరోదు దగ్గర నుంచి ప్రకటన వచ్చింది కదా, నీకు మరణ భయం లేదా? నువ్వు చస్తావు అని రాజు శాసనం వేశాడు. పేతురుని అడిగితే పేతురు ఏమంటాడు తెలుసా? చస్తావు అని రాజు శాసనం వేసాడేమో, వృద్ధాప్యం వచ్చేదాకా నువ్వు చావవు అని రారాజు పలికాడు. ఏమన్నాను? ఎప్పటి వరకు? ఎవరన్నారు ఆ మాట? ఏ రారాజు?
యేసుక్రీస్తు వారు పేతురుతో అన్నాడు, నువ్వు మొదసలి వాడవైన తర్వాత వేరొకడు వచ్చి నీ నడుము కట్టి నీకు ఇష్టంగా నీ స్థలాలకు తీసుకొని వెళ్తాడు అనే మాట రాసింది కదా. అంటే ప్రభు చెప్పకనే చెప్తున్నాడు, పేతురు ముసలివాడివైన తర్వాత చనిపోతావు. ఇప్పుడు చెరసాల్లో ఉన్న పేతురు ఉన్నాడే నడి వయస్కుడు, నా వైపు చూడాలా, ఏ వయసు? నడి వయసులో ఉన్న పేతురు దగ్గరకు వచ్చి అంటున్నారు, నువ్వు చస్తావు అని రాజు అన్నాడు, నువ్వు సావవు అని రారాజు అన్నాడు. రాజు మాట గెలిచిద్దా, రారాజు మాట గెలిచిద్దా? పేతురుకి అక్కడ దేవుని వాగ్దానాన్ని తలదిండుగా పెట్టుకొని దేవుని వాగ్దానపు తలదిండు మీద ఆనుకున్నాడు. బిడ్డ, నా వైపు చూడు. నీ బ్రతుకులో కూడా చెరసాలు వస్తాయి, సంఖ్యలు వస్తాయి, బంధకాలు వస్తాయి. సెకండ్ సెషన్లో చెప్పాను, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు శ్రమల పాలవుతారు. క్రైస్తవ్యం ముళ్ళబాట, పూలబాట కాదు సుమి. క్రైస్తవుని బ్రతుకులో శ్రమలు వస్తాయి. అయితే నీకు ఎదురయ్యే ఏ శ్రమ నిన్ను నాశనం చేయటానికి వచ్చింది కాదు. ప్రతి శ్రమ మహిమ కొరకే దేవుడు అనుమతించాడు. వ్యాధి అయినా మహిమ కొరకే, పేదరికమైన మహిమ కొరకే, అనారోగ్యమైన మహిమ కొరకే, ఆర్థిక ఇబ్బంది అయినా మహిమ కొరకే, ఉన్నవైనా ఖాళీ పూర్తి చేయండి అంటాడు కదా పౌలు గారు. ఉన్నవైనా రాబోవునవైనా ప్రతి శ్రమ మహిమ కొరకే దేవుడు అనుమతించాడు, కానీ నాశనం కొరకు దేవుడు అనుమతించడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే ఇలాంటి శ్రమల మధ్యలో నీవేం చేయాలో తెలుసా? దేవుని వాగ్దానాన్ని తలదిండుగా పెట్టుకొని, నా ప్రభు ఎలా వాగ్దానం చేశాడు. పేదరికమా? వాక్యం అంటుంది, మళ్ళను ఐశ్వర్యవంతులుగా చేయటానికే దేవుడు దరిద్రుడిగా మారాడు. ఆ సిలువలో నుంచి కృప బయలుదేరి దరిద్రుని లేవనెత్తి ఏ రోజుకైనా తలమానికగా నిలవబెడుతుంది. నువ్వు పైవాడిగానే ఉంటావు. ఎవరన్నారు ఈ మాట? మోషే గారా? ఎవరన్నారు ఈ మాట? నువ్వు పైవాడిగానే ఉంటావు, క్రిందవాడిగా ఉండవు. నువ్వు తలగానే ఉంటావు. కొన్నిసార్లు అంటుంది రోగం, నువ్వు చస్తావు, అనారోగ్యం. తలదిండి పెట్టుకోండి. ఏమైనా తెలుసా? ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన గాయాల చేత, ఆయన పొందిన గాయాలలో నుంచి తప్పకుండా నాకు స్వస్థత వస్తుంది. తప్పకుండా ఇలా దేవుని వాక్యపు వాగ్దానాన్ని తల కింద పెట్టుకొని ఆ వాగ్దానం మీద ఆధారపడి నెమ్మదిగా బ్రతుకుతుంగాక. చెబుదాం ఆమేన్. కొన్ని సందర్భాల్లో అప్పుల పాలైపోతుంది బ్రతుకు. పిల్లలను చదివించడానికో పరిస్థితి ఏదైనా అప్పులైపోయినాయి అని ఆలోచించి చెప్పండి, ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోదు. చింతించి ఏం చేయగలుగుతావు? ఓ పెద్ద ఆయన అంటాడు చితి మంటల కంటే చింత భయంకరమైంది. ఎందుకో తెలుసా? చితి మంటలు చచ్చిన మనిషిని కాలుస్తాయి, చింత బ్రతికున్న మనిషిని కాల్చుకు తింటుంది. ప్రతిదానికి నువ్వు టెన్షన్ పడి, అయిన దానికి కాని దానికి అది ఎట్లా ఇది ఎట్లా అని 24 గంటలు నువ్వు ఆలోచన చింతిస్తూ ఉంటే ఆ చింత నీ శరీరాన్ని తినేస్తుంది, జాగ్రత్త. నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తుంది, జాగ్రత్త. దేవుడు కనికరించి 70 సంవత్సరాలు బ్రతికయ్యా, 80 సంవత్సరాలు బ్రతికయ్యా అని ఇంత ఆయుష్కాలం ఇస్తే నీ గుండెల్లో లేనిపోని చింత నీ ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది, జాగ్రత్త. చితి మంటల కంటే చింత చాలా ప్రమాదకరమైంది. దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నాడు. దేవుని వాగ్దానం మాత్రమే కాదు, అపోస్తుడైన పేతురు వారి ధైర్యం ఏంటో తెలుసా? తన కొరకు ప్రార్థన చేసే సంఘం ఒకటి ఉంది. చెప్దాం గట్టిగా ఆమేన్. హేరోదు ఏమనుకున్నాడు? యాకోబును చంపినట్లుగానే పేతురును చంపేది, యాకోబును చంపినట్లుగానే పేతురు గారిని కూడా చంపుదాం అనుకున్నాడు. చంపలేకపోయాడు. ఎందుకో తెలుసా? సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఒకసారి ఈ మాట చెప్పండి, సంఘమైతే. పెద్దగా, సంఘమైతే. మరోసారి, సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. పాత నిబంధన పరిశుద్ధుల మీద కొమ్మరించబడిన ప్రార్థనాత్మ, ఆసక్తి కలిగిన ప్రార్థనాత్మ. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశపు వాకిలి విప్పి వర్షాన్ని కురిపించాడు.
పాత నిబంధన సంఘం మీద కుమ్మరించబడింది ఆసక్తితో కూడుకున్న ప్రార్థనాత్మ అయితే, క్రొత్త నిబంధన సంఘం మీద అత్యాసక్తితో కూడుకున్న ప్రార్థనాత్మ దేవుడు కుమ్మరించాడు. ఇంతకీ సమస్య ఎవరిది చెప్పాలి? చెరసాల్లో పడింది ఎవరు? బంధకాలతో బంధించబడింది ఎవరు? చెరసాల పాలైంది ఎవరు? చెరసాల పాలైంది పేతురైతే బాధ ఏమో పేతురుది. ఆ బాధను అనుభవిస్తూ రాత్రంతా ప్రార్థన చేస్తుంది. బిడ్లరా, సంఘం ఎలా ఉండాలి? అమ్మ నా వైపు చూడండి రా తల్లి, సంఘం ఎలా ఉండాలి? సంఘానికి వచ్చే బిడ్డల్లో ఎవరైనా ఏదైనా ఒక స్వరాజ్, ఎవరైనా ఏదైనా సమస్యతో ఉన్నారు అని తెలిస్తే ఆ బాధను నీ బాధగా ఎంచాలి, ఆ కష్టాన్ని నీ కష్టంగా ఎంచాలి, ఆ శ్రమను నీ శ్రమగా ఎంచాలి. భక్తుడైన దావీదు గారు అంటాడు, వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె పట్ట కట్టుకొని ఉపవాసము చేత నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాను అంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సంఘం అట్లా ఉండాలి బిడ్డలారా. సంఘానికి వచ్చిన తర్వాత ఒకరితో ఒకరికి ఆత్మ సంబంధమైన పరిచయాలు ఏర్పరచుకొని, అక్క నా కొరకు ఈ విషయం ప్రార్థించేయండి, అక్క మా కొరకు ఈ విషయం ప్రార్థించేయండి, అక్క మన కుటుంబంలో ఏ సమస్య ఉందో నాకు చెప్పండి అక్క, మా కుటుంబ ప్రార్థనలో చేస్తాం, సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు చేస్తామని ఒకరి భారాలు సంఘం ఒకరు భరించేటట్లుగా ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమ, పేతురు వారు చెరసాల్లో ఉంటే సంఘము నిద్ర చంపుకొని ఆ రాత్రంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తామని. సంఘం ఎలా ఉండాలో చెప్తాను, నా వైపు చూడండి. యేసు ప్రభు వారు సంఘాన్ని శరీరంతో పోల్చాడు. ఏక శరీరం, ఏక శరీరములో సాటి అవయవాలు. నాతో కలిసి చెప్పండి, ఒకే శరీరములో సాటి అవయవాలు. అనేక అవయవాల సముదాయమే ఒక శరీరం. am I right? సంఘం కూడా అనేక మంది విశ్వాసుల సముదాయమే సంఘం. సంఘం అంటే ఓ జెర్మియా అన్న కాదు, సంఘం అంటే ఓ జ్యోతక్క కాదు, సంఘం అంటే ఒక ఇజ్రాయేల్ అన్న కాదు, సంఘం అంటే ఒక యేసుదాస్ గారు కాదు, సంఘం అంటే ఒక రాజ్ కుమార్ గారు కాదు, సంఘం అంటే ఒక సామ్యూయల్ గారు కాదు. ఇలాంటి అనేక మంది వ్యక్తులు కలిసిందే జీవము కలిగిన దేవుని సంఘం. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట. గురజాడ అప్పారావు గారు దేశాన్ని గురించి ఒక మాట అన్నారు. ఏమన్నారు చెప్పండి? దేశం అంటే మట్టి కాదు మనుషులో అన్నారు. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? సంఘం అంటే రాతి గోడలు కాదు, రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదు. సంఘం అంటే యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము కలిగిన దేవుని సంఘమై ఉంది. విన్నారు ఈ మాట? సంఘం ఎలా ఉండాలి? ఏక శరీరము అని అన్నాం కదా, ఏక శరీరము అని అన్నాం కదా. మనిషి నడుచుకుంటా వెళ్తున్నాడు, ఎదురు దెబ్బ తగిలింది కాలుకి. దెబ్బ తగిలింది దేనికి? అబ్బా అనేది ఏది? కన్నీళ్లు గార్చేది ఏది? దెబ్బ తగిలింది ఎవరికి? కాలుకి దెబ్బ తగిలితే దీనికి అట్టాగే కావాలా? చూసుకొని బావద్దు, దీనికి ఇప్పుడు తెక్క చెప్పండి చెప్పండి అంటదా? అంటదా? సంఘంలో ఎవరైనా బాధతో ఉంటే, సిస్టరు అమ్మా ఆయన కొంచెం మాట వింటలేదు సిస్టరు, మా పిల్లలు దారి తప్పారు సిస్టరు అని ఎవరైనా నీకు బాధతో చెప్తే, సరేలేమ్మా ప్రార్థన చేస్తానని ముందు చెప్పి పక్కకి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏమంటారో తెలుసా? ఎందుకు పిల్లలు దారి తప్పారు అనుకున్నారు? ఏం సిస్టర్ మామూలుదా? భర్త ఎందుకు కొట్టాడు అనుకున్నారు? సిస్టర్ మామూలుదా? దీన్ని తెక్క ఇప్పుడు కుదిరిద్ది అని వెనక్కి వెళ్ళి కొసకొసలు పొర్రపాటున ఆ దరిద్రపు మాటలు దేవుని బిడ్డలు నోట రాకూడదు. ఎవరైనా వచ్చి, సిస్టర్ మా అబ్బాయి కాస్త డ్రింకింగ్కి అలవాటు పడ్డాడు, ఎవరైనా చెప్తే తల్లిలాగా గుండెల్లో దాచుకొని, కాలుకు దెబ్బ తగిలితే నోరబ్బా అన్నట్లు, కాలుకు దెబ్బ తగిలితే కళ్ళల్లో నుంచి నీరు కారినట్లు ఆ బాధను అనుభవిస్తున్న తల్లి కొరకు ప్రార్థించే ప్రార్థన పరులు లేస్తే ఆ సంఘములో నుండి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. వాళ్ళు ప్రార్థన చేశారు, విడిపించయ్యా 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 అని. అద్భుతం, దేవదూత దిగిరానే వచ్చాడు. ఇక ఆ విషయాలు చాలాసార్లు చెప్పాను.
పేతురుని చెరసాలలో నుంచి బయటకు తీసుకొచ్చారు. పేతురు వెళ్ళి ఎక్కడ నిలవబడ్డారో తెలుసా? ఏ ఇంటిలోనైతే ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటి తలవాకిటి దగ్గర నిలవబడి తలుపు తడుతున్నాడు. ఓ మాట వినండి. దేవుని తలుపు మనం తడితే, దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో అదే ఏదో ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ నీ తలుపు తట్టడం ప్రారంభించునుగాక. నా మాట అర్థమైందా? ఏం చెప్పండి. దేవుని తలుపు నువ్వు తడితే, ఈ సమస్య ఉందయ్యా, జవాబు రాలా, కృంగిపోకు. అడుగు, మాటిమాటికి అడుగు, మాటిమాటికి కన్నీళ్లు కాచు, మాటిమాటికి దేవుని సన్నిధిలో రోదన చేయి. దేని కొరకు దేవుని తలుపు తడుతున్నావో అదే నిన్ను వెతుక్కుంటూ ఏదో ఒక రోజు నీ వాకిటి దగ్గర నిలవబడి నీ తలుపు తట్టేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అసలు మన అంశం ఏంటి? అడుగు వాటికంటే Let me tell you the best way to get great deals on Friday. They say it's booking on a Tuesday at midnight. Yeah, don't fall for that. Just download the Air India app and get up to ₹2,000 off on your first app booking using the code AIFirst. You also get 33% more points with Air India's frequent flyer program every time you fly. Which means the more you travel, the more your future trips get better. You get free flights, complimentary upgrades, lounge access and so much more, all by just traveling. So yeah, no more clearing cookies or using incognito mode for best deals. Just download the Air India app. పేతురు విడుదల పొందేటట్లుగా ప్రార్థన చేశారు, విడుదల పొందాడు. అడిగింది ఇచ్చినట్లా, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్లా? నా మాట అర్థం కాలేదా? ఇంకోసారి అడుగుతా. పేతురుని విడిపించాయా అని ప్రార్థన చేశారు, పేతురు విడుదల పొందాడు. ఇప్పుడు ఇది అడిగింది ఇచ్చినట్లా, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్లా? మీరు తెలుగు వాళ్ళు, అమెరికా వాళ్ళ ముందు దానికి నాకు సమాధానం చెప్పండి అన్నా. విజయవాడనా? మీరు చెప్పండి. పేతురుని విడిపించాయా అని ప్రార్థన చేశారు. నిజామాబాద్ నువ్వు అన్న చెప్పు. పేతురుని విడిపించాయా అని ప్రార్థన చేశారు కదా. పేతురు విడుదల పొందారు. ఈ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు కదా. అడిగిన దానికి దేవుడు జవాబు ఇచ్చినట్లా, అడిగిన దానికంటే ఎక్కువ చేసినట్లా? ఒరే శ్రీకాకుళం తమ్ముడా, నేను శ్రీకాకుళం పంపిస్తా. అడిగిన దానికంటే ఎక్కువ చేసినట్టు ఎట్లయితే? అడిగింది ఇచ్చాడు. మన అంశం ఏంటి? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ చేసేవాడు అని మనం విన్నాం కదా. పేతురుని విడిపించాయి అంటే పేతురుని విడిపించడం మాత్రమే కాదు, పేతురు చెరసాలలో పడటానికి ఏ రాజు కారకుడయ్యాడో ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఆ రాజు చచ్చాడంతే. ఎట్లా చచ్చాడు? బైబిల్ తెలిసిన వాళ్ళు కదమ్మా, చెప్పండి తల్లి, ఎట్లా చచ్చాడు? అదే చెప్పాలి. పురుగులు పడి చచ్చాడు. నేనంట సంఘం ఏమైనా హేరోదుని లేపాయి, హేరోదు అనేవాడు భూమి మీద ఉండకూడదు. ప్రార్థన చేశారా? ఈ దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసేవాడు. సంఘంలో మనం 24 గంటలు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ధూపం ద్వారా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేచిన రాజులను మార్చనైనా మారుస్తాడు, అసలు వాళ్ళు భూమి మీద లేకుండానైనా చేస్తాడు. రెండిట్లో ఏది జరిగితే బాగుంటుంది? మొదటిదే, ఎవ్వరూ నరకానికి వెళ్ళకూడదు, ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు. అయితే దైవజనమా, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు కార్యం చేయాలంటే ముందు సంఘం అడగాలి, ఉపవసించాలి, మందిరానికి రావాలి. ప్రభా ఇది పరిస్థితి, ఈ విషయంలో కార్యం చేయి, మాసాంతర కూటానికి రావాలి, శనివారం ఉపవాస ప్రార్థనకు రావాలి. రాకుండా ఉంటే దేవుడు కార్యం చేయలేడు. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? వారు దేవునిని అడుగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు. చెప్పండి చెప్పాలి తమ్ముడా. కెనరా బ్యాంకా, యూనియన్ బ్యాంకా? కెనరా బ్యాంక్, ఐడిబిఐ, ఇండస్ట్రియల్ బ్యాంక్. ప్రైజ్ ది లార్డ్. రైట్, చూడండి. దేవునిని అడగనందున
వారి బిడ్డలారా, కొన్ని మన జీవితంలో ఇవ్వాలని ఆశ దేవునికి ఉంటుంది. అడగనందువల్ల నీ బ్రతుకులో నువ్వెన్నో కోల్పోతున్నావు. అరుణోదయపు ప్రార్థన నీకు లేకపోవటాన్ని బట్టి ఎన్నో నువ్వు పొందుకోలేకపోతున్నావు. కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగకపోవటాన్ని బట్టి, సికింద్రాబాద్ రాజనా కుటుంబ ప్రార్థన జరుగుతుందా సాయంత్రం? నేను రేపు సాయంత్రం వచ్చి చూస్తా. కుటుంబ ప్రార్థన జరగనందువల్ల మనం పొందుకోలేకపోతున్నాం. యేసయ్య అంటారు కదా, అడుగుడి, వెదకుడి, తట్టుడి. ఈ దేవుడు అడిగింది ఇచ్చేవాడు మాత్రమే కాదు, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేసేవాడు. హిజ్కియాకి వీపు మీద క్యాన్సర్ పుండు పుట్టింది. ప్రార్థన చేశాడు, బ్రతికించయ్యా, బ్రతికించయ్యా. ఏమని ప్రార్థన చేశాడంటే బ్రతికించమని ప్రార్థన చేశాడు. బ్రతికించమని ప్రార్థన చేస్తే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు హిజ్కియా జీవితంలో చేసిన కార్యం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అయ్యా ఒకసారి చూడండి, హిజ్కియా అడిగిందేంటి? అరే నాకు ఆరోగ్యం ఇయ్యా అన్నాడు. ఆరోగ్యం ఇచ్చాడు.